హాయ్ నమస్తే. ముల్లంగి పచ్చడి కోసం ముందుగా మనకి 2 ముల్లంగి గడ్డలు కావాలి. అండ్ ఒక వెల్లుల్లిపాయి అండ్ కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 7, 8 టమాటాలు, 7, 8 పచ్చిమిర్చి అండ్ 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు. వీటిని సన్నగా తరుక్కోవాలండి. ముల్లంగిని మాత్రం మీరు తురుముకోవాలి. ఇప్పుడు వేరే ఒక బండిలో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మిశ్రమాలను అన్నిటిని కూడా వేసేసి చక్కగా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గబెట్టుకోవాలి. తర్వాత 10 నిమిషాల తర్వాత ఈ ముల్లంగి ఇది ఉంటుంది కదండి, ఈ తురుము ఇది కూడా వేసుకొని చక్కగా మొత్తం కలుపుకొని దీంట్లోని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5-10 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. ఒక చిన్న చిటికెడంత పసుపు కూడా యాడ్ చేసి చక్కగా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. ఓకేనా? ఇలా అనమాట చక్కగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లార్చిన తర్వాత రోట్లో వేసుకొని బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా కొంచెం లైట్గా తొక్కలు తొక్కలుగానే ఇలాగా దంచుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసే పని కూడా లేదండి. తాలింపు వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. కానీ వేసుకోకుండానే తిన్నా బాగుంటుంది. అయితే ఇలా వేడివేడి అన్నంలో చిన్న ఉల్లిపాయ ముక్క పక్కన పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అసలు చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మాత్రం మరి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? టేస్ట్ కొబ్బరి పచ్చడిలాగా ఉంటుందండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. వెళ్ళొస్తాను.